వసంత కాలంలో కుహు కుహుల రాగంతో మృదు మధురోహలు మనసున నింపే కోయిల ఈ జ్యోతి మనిషిని నమ్మి మమతలు పంచే కోవెల ఈ జ్యోతి. ఏం దీప్తి, ఇంకా నిద్రపోలేదా? లేదమ్మా, నాకు నిద్ర రావట్లేదు. అమ్మా, నేను ఇక్కడే పడుకుంటాను. దీప్తి, దీప్తిది. అమ్మా, నాకు అన్నం పెట్టవా? ఎక్కడికి వెళ్ళుంటుంది? ఒకవేళ జ్యోతి దగ్గరికి కానీ వెళ్ళుంటుందా? ఓ మై గాడ్! దీప్తి, దీప్తి! స్నేహ, ఏమిటిది? ఎందుకు ఇలా చేసావు? జ్యోతి, నా కూతురికి అన్నం ఎప్పుడు పెట్టాలో నాకు తెలుసు. దీప్తి అన్నం తినేసింది, నువ్వు తినిపించక్కర్లేదు. ఏ దీప్తికి ఎందుకు అన్నం పెట్టకూడదు? అచ్చం తెలుగులోనే చెప్పింది కదా, అర్థం కాలేదా? జ్యోతి పొత్తే వద్దంటుంది స్నేహ. అవును, అదే నా ఉద్దేశం. దీప్తి మీద ఎవరి అధికారం చెల్లదు, విన్నావుగా? లక్ష్మి, నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా? స్నేహ, ఈరోజు ఎందుకంత కంగారుగా ఆందోళనగా ఉన్నావు? పైగా శివం ఎత్తినట్టు ఆవేశం ఏమిటి? ఆవేశపడేలా చేస్తున్నది మీరు. మేమా? నువ్వే మమ్మల్ని సరిగా అర్థం చేసుకోవడం లేదు. అర్థం చేసుకునేంత ఘనకార్యం మీరేం చేశారు? మమ్మీ, నాకు ఆకలిస్తుంది. నేను జ్యోతమ్మ దగ్గర అన్నం తింటాను. వద్దు దీప్తి, జ్యోతి దగ్గరికి వెళ్ళొద్దు. నేను నీకు అన్నం తినిపిస్తాను రా. నేను జ్యోతమ్మ దగ్గరే తింటాను. దీప్తి, మారం చేయకు. ఎందుకు చెప్తున్నానా విను. స్నేహ, నీ మాటలు వింటుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఉండు, ఆ అన్నం నేను తింటాను. అమ్మా, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ అన్నం తినద్దు. ఏ ఎందుకు తినకూడదు? అమ్మా, ఆ అన్నం తినద్దు, అందులో విషయం ఉంది. ఏమిటి? ఇందులో విషయం ఉందా? స్నేహ, ఎందుకు చేసేవి పని? జ్యోతిని చంపాలనే కదా? అవును అవును అవును, జ్యోతి పీడ వదిలించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. పుసే రాక్షసి, జ్యోతిని చంపాలనుకున్నావా? జ్యోతి గురించి నీకేం తెలిసే? ఈ ఇంటి కోసం తన బతుకునే త్యాగం చేసిన ఆడది జ్యోతి. అసలు నీకు తెలియాల్సింది ఇంకోటి దీప్తికి. నిర్మల్ గారు, జ్యోతి, ఇంకా నన్ను ఆపొద్దు, అడ్డుకోవద్దు. ఇప్పటికే నిజం చెప్పకుండా దాచి మనం తప్పు చేశాం. నువ్వు స్నేహ కోసం ఆలోచించావు, కానీ స్నేహ నిన్ను చంపాలనే స్థితికి వచ్చింది. నేను దీప్తి గురించి చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. ప్రతిసారి నువ్వు అడ్డుపడి చెప్పనీయకుండా చేశావు. ఇది ఇంత దారుణానికి తెగించినప్పుడు ఇంకా చెప్పకుండా ఎలా ఉండగలం? స్నేహ మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోయినా చివరికి చచ్చినా కూడా నాకు బాధ లేదు. స్నేహ, నువ్విన్ని కష్టాలు పెట్టినా జ్యోతి ఇంట్లో ఎందుకుంటోందో తెలుసా? ఆమెకు ఈ ఇంటి మీదున్న అతి పెద్ద బాధ్యత ఏమిటో తెలుసా? నీ కూతురికి బ్రెయిన్ ట్యూమర్. దీప్తికి బ్రెయిన్ ట్యూమరా? అవును. అయితే దీప్తికి బ్రెయిన్ ట్యూమర్ అని ఇన్ని రోజులు నాతో ఎందుకు చెప్పలేదు? చెప్తే నువ్వెక్కడ గుండాకి చస్తావో, కోమాలోకి వెళ్ళిపోతావో అని చెప్పలేదు.
దీప్తి ఇంకా ఎన్నాళ్ళు బతుకుతుందో డాక్టర్లకే తెలియదు. ఈ విషయం నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవని ఈ గుండె పగిలే బాధను నీకు చెప్పకుండా తనలో తనే దాచుకుని ప్రతిరోజు చస్తూ బతుకుతోంది జ్యోతి. శివరామయ్య గారు, అదే లక్ష్మి భర్త చావు బతుకుల్లో ఉన్నప్పుడు జ్యోతి బ్యాంక్ అకౌంట్లో డబ్బు ఉండి కూడా ఇవ్వకపోవడానికి కారణం ఆ డబ్బు నీ కూతురికి ఎక్కడ లేకుండా పోతుందోనని. హాస్పిటల్కి నువ్వు దీప్తిని తీసుకెళ్ళినప్పుడు నీకు తెలిస్తే నీ ప్రాణాలకి ఎక్కడ ముప్పు వస్తుందోనని నిన్ను కొట్టి నీకు తెలియకుండా జాగ్రత్త పడింది జ్యోతి. ఇప్పుడు చెప్పు స్నేహ, జ్యోతి నీకు చేసిన అపకారం ఏమిటి? ఎలకి పిల్లి సాక్ష్యం అన్నట్టు నీ వెనకాల చేరి ఈ లక్ష్మి ఎన్ని అనాథాలు తెచ్చిపెట్టింది ఈ కొంపకి. హాస్పిటల్ తీసుకెళ్ళాలి. దీప్తి, దీప్తి, దేవుడా నా దీప్తికి ఏం కాకూడదు. దీప్తి కొంచెం తొందరగా పోనీ బాబు, ప్లీజ్. జ్యోతి, నువ్వు తప్పించుకోలేవు. ఇక్కడికిక్కడే నీ చాప్టర్ క్లోజ్. పంకజం గారు, నా బిడ్డ చావు బతుకుల్లో ఉంది. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళకపోతే అది చనిపోతుంది. పంకజం, నీకు నాకు 1,00,000 గొడవలు ఉండొచ్చు. దయచేసి అడ్డు తప్పుకో, లేకపోతే దీప్తి మా అందరికీ దూరం అయిపోతుంది. అసలు ఈ సీన్ ఎంత బాగుందో. ఇది నా కాళ్ళు పట్టుకోవడం, నువ్వు నా చేతులు పట్టుకోవడం చూడ ముచ్చటగా ఉంది, కనువిందుగా బహుపసందుగా ఉంది. ఏమంటారా? దయచేసి అర్థం చేసుకో. మిమ్మల్ని అంతం చేయడానికే వచ్చిందాన్ని. మిమ్మల్ని ఎందుకు అర్థం చేసుకుంటానే? అర్థం చేసుకుని ఎలా కలిగిస్తానే? దీన్ని ఆయుధంగా వాడుకొని నా చేతికి ఎలాంటి రక్తం మరక అంటుకోకుండా నిన్ను పైకి పంపి ఆ తర్వాత దీన్ని నీ కుటుంబాన్ని లేకుండా చేయాలనుకున్నాను. కానీ నువ్వు ఎన్ని కష్టాలు ఎదురైనా చావును జయించిన దానిలాగా పుట్టగొడుగులా పుట్టుకొస్తూనే ఉన్నావు. అందుకే మిమ్మల్ని అందరినీ ఇక్కడికిక్కడే సమాధి చేయాలని వచ్చాను. పంకజం, నువ్వింత కసాయిదారు అని తెలిసిపోయాక నేను ఇక ఊరుకోను. నీ ప్రాణం తీస్తాను. జ్యోతి, దీప్తి తీసుకుని హాస్పిటల్కి వెళ్ళు. దీని సంగతి నేను చూసుకుంటాను. దీప్తికి ఏమీ కాకూడదు. దీపం సినిమాలో అలా చూస్తూ పడతారే, అది కాదండి. ఒరేయ్, వీళ్ళలో ఏ ఒక్కరు బతకూడదు. లేపేయండిరా. కానివ్వండి, ఎట్టి పరిస్థితుల్లోనూ అది బతకూడదు. ఆడదాని చేతిలో దెబ్బలు తింటారేమిట్రా? స్వచ్ఛతమన్నారా?
చెప్పండి చెప్పండి. చెప్పండి. చూస్తారేమిట్రా, దాన్ని కొట్టండిరా, దున్నపోతున్నారా? మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి. ఉందిలే. డాక్టర్, దీప్తికి ఎలా ఉంది? మీకు ముందే చెప్పాను కదా, దీప్తి గురించి ఇప్పుడు ఏమీ చెప్పలేము. చీఫ్ డాక్టర్ గారికి ఫోన్ చేశాం, వస్తారు. మా ప్రయత్నం మేము చేస్తాం. ఆ తర్వాత అంతా ఆ పిల్ల అదృష్టం. డాక్టర్, మీరు దేవుడు లాంటి వారు, నా కూతుర్ని కాపాడండి. డాక్టర్, దీప్తి అమ్మ మమ్మీని కలవరిస్తుంది. వెళ్ళి చూడండి. దీప్తి,
దీప్తి అమ్మా మీరెందుకు ఏడుస్తున్నారు? నాతో హ్యాపీగా ఉండొచ్చుగా, అప్పుడే కదా నేను హ్యాపీగా. అలా మాట్లాడొద్దు, నీకేమీ కాదు. అవును దీప్తి, అలా మాట్లాడకు. మమ్మీ ఇలా రా. ఏమిటి దీప్తి? మమ్మీ జ్యోతమ్మ చాలా మంచిది, నువ్వు అనుకున్నట్టు చెడ్డది కాదు. పాపం జ్యోతమ్మకి ఎవరు లేరు, అంతా మనమే చూసుకోవాలి. మమ్మీ డాడీని చూడాలని నాకు చాలా ఆశగా ఉంది, రారు కదా? అమ్మా నేను దేవుడి దగ్గరికి వెళ్తే డాడీకి నన్ను ఎలా చూపిస్తారు? మీరు లేనప్పుడు డాడీ నన్ను అమ్మలా చూసుకున్నారు. మమ్మీ ఇక మీదట ఎప్పుడు జ్యోతమ్మతో గొడవ పడకూడదు, ఎప్పుడు ఒకటిగా కలిసి ఉండాలి. దీప్తి ఇంకెప్పటికీ గొడవ పడ్ను. నిజం తెలుసుకోకుండా తొందరపడి గొడవ పడ్డాను, అందుకే కొళ్ళి ఏడుస్తున్నాను. అమ్మా ఇలాగా మమ్మీ నేను దేవుడి దగ్గరికి వెళ్ళినా మీరు బాధపడకూడదు. దీప్తి సంతోషంగా ఉండాలి, సరేనా? దీప్తి దీప్తి అమ్మా